అందుకనే కాకపోతే రోటవేటర్ అయితే ఓ దిక్కు ఉండిపోతే మాత్రం దిగబడిపోతుంది తాట. దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఇదైతే కొత్తది. ఇదైతే 4 వీలర్ రన్నింగ్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ అయితే చూసారు కదా. సేమ్ ట్రాక్టర్ ఉన్న కూడా సేమ్ ఎలా ఉన్నాయో అలా ఉంటే ఇదైతే 4 వీలర్ రన్నింగ్ చాలా ఈజీగా అయితే మనం కంప్లీట్ చేసేమాట. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్దాం, అతను అడిగిద్దామాట, చూద్దాం ఎలాగైతే చెప్తారు అతను. మీకు ట్రాక్టర్ నడపడానికి ఎంత కంఫర్టబిలిటీగా ఉందండి, బాగుందండి ట్రాక్టర్ గడనే. మీకు ఎలాగైతే పరిగెడుతుందండి దమ్ముల్లో గడనే బాగా పరిగెడుతుంది. ఇప్పుడు మైలేజ్ కూడా ఎలాగిస్తుందండి? రోటవేటర్ వేసిన తర్వాత లాగడం కూడా కొంచెం బాగానే లాగుతుందండి. ఓకే అండి, అయితే చూద్దాం మనం అయితే ఎలా లాగుతుందో ఇప్పుడైతే. ఇప్పుడైతే యాక్సిలేటర్ వేసి చేశారు. యాక్సిలేటర్ వేసిన తర్వాత క్లచ్ వదిలేసారు. గేర్ వేసిన తర్వాత చాలా ఈజీగా అయితే ఫ్రీగా కూడా తిరుగుతుంది అనమాట. చూద్దాం మనం అయితే ఎలా లాగుతుందో, దుమ్ము అయితే ఎలా చేస్తుందో కూడా. చూసారు కదా, టాటర్ అయితే చాలా ఫాస్ట్గా కూడా పరిగెడుతుంది అనమాట. దీనికి ఉన్న వీడియో అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే టాటర్ అయితే చాలా ఎదగకున్న వీల్స్ కూడా బాగా పరిగెట్టేస్తున్నాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రోటవేటర్ కూడా బాగా తిరుగుతుంది. దీనికి ఉన్న మైలేజ్ కూడా బాగా ఇస్తుందంట. దీని మోడల్ వచ్చేసి న్యూ హైలాండ్ 4710 మాట దీని మోడల్. మనకి తాట అయితే చాలా ఈజీగా బాగుంది కూడా. తాట అయితే చూడడానికి కూడా మీరు ఎదర వీల్స్ అయితే చూసారు కదా ఎంత బాగా. ఇదైతే పవర్ స్టీరింగ్ అనమాట. స్టీరింగ్ చూస్తే చాలా అక్కడికక్కడే టర్నింగ్ కూడా తిరిగిపోతుంది. పరిగెడుతుంది. దీనికి వచ్చేసి టాటర్ మరి చాలా బాగుంది అనమాట. ఇది కంఫర్టబుల్గా ఉందని కూడా మనకి డ్రైవర్ గారు చెప్పారు. మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అన్నారు. ఆయన అయితే తలపాకు చుట్టుకుని స్టీరింగ్ ఓ చేతితో తిప్పుతా ఓ చెయ్యేమో రోటవేటర్ కిందకే పైకి లేపుతున్నారు అనమాట. అందుకే కాకపోతే రోటవేటర్ అయితే ఓ దిక్కు ఉండిపోతే మాత్రం దిగుబడిపోతుంది టాటర్ దాన్ని లాగలేక. ఓ చెయ్యి అయితే లివర్ మీద పెడతారు, రోటవేటర్ పైకి కిందకి ఆడిస్తుంటారు అన్నమాట. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.